ఈ మధ్య మనీ లాండరింగ్ అనే కాన్సెప్ట్ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. ఇది కొత్త కాన్సెప్ట్ కాకపోయినా ఈ మధ్య మాత్రం వార్తల్లో ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన ఒక మినిస్టర్ నవాబ్ మాలిక్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత దీని మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటి? అక్రమంగా డబ్బులు సంపాదించి, అది ఏ విధంగానే కావచ్చు, లంచాల ద్వారా కావచ్చు, లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ద్వారా కావచ్చు, ఎలా అయినా సరే అక్రమ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి దాన్ని మరుగునపరచాలని ట్రై చేస్తూ, లేదా ఆ డబ్బుల్ని సక్రమంగా వచ్చాయని చూపించాలని ట్రై చేయటమే మనీ లాండరింగ్ అంటాం అన్నమాట. అసలు ఈ మనీ లాండరింగ్ అనేది ప్రతి దేశంలో కూడా పెద్ద ఆర్గనైజ్ క్రైమే. ముఖ్యంగా ఎప్పుడైతే క్యాష్ రూపంలో మనం డబ్బులు వాడతామో ఆ దేశాల్లో ఎక్కువగా మనీ లాండరింగ్ ఉంటుంది. కొన్ని దేశాల్లో కంప్లీట్గా కార్డ్ పేమెంట్స్, బ్యాంక్ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ దేశాల్లో మనీ లాండరింగ్ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఉదాహరణకి అమెరికా ఉందనుకోండి. కానీ భారత్ లాంటి దేశాల్లో ఇంకా కూడా క్యాష్ ఈజ్ కింగ్ కాబట్టి, క్యాష్నే మనం ఎక్కువ వాడతాం కాబట్టి మనీ లాండరింగ్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట. అయితే డర్టీ మనీ ఆర్ బ్లాక్ మనీ మీరు వినే ఉంటారు, బ్లాక్ మనీ అని. బ్లాక్ మనీ అంటే అసలు ఏంటి? చాలామందికి దీని డెఫినేషనే తెలియదు. నువ్వు సక్రమంగా సంపాదించినా, అక్రమంగా సంపాదించినా నువ్వు దానికి పైన పన్ను కట్టకపోతే బ్లాక్ మనీ అంటారు. లీగల్ సోర్స్ అయినా ఇల్లీగల్ సోర్స్ అయినా పన్ను కట్టకపోతే దాన్ని బ్లాక్ మనీ అంటారు. బ్లాక్ మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు మనీ లాండరింగ్కి ఎక్కువగా పాల్పడతారనమాట. ఎక్కువగా హై లెవెల్లో క్యాష్ ఎలా వస్తుంది ఎవరికైనా? ఇట్ మైట్ బి కరప్షన్, లేదా టెర్రరిజం, లేదా ఏమన్నా దొంగ వ్యాపారాలు, లేకపోతే ఏదైనా బ్లాక్మెయిలింగ్, ఇలాంటి వాటి ద్వారానే వస్తుంది. కానీ సక్రమంగా రాదు కదా. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్, లేదా విపరీతంగా రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్లు వచ్చి క్యాష్ రూపంలో డబ్బులు తీసుకుంటే ఇలాంటి టైంలోనే నీకు చాలా బ్లాక్ మనీ అనేది వచ్చి చేరుతుందనమాట. వాటిని నువ్వు ఎలా కవరప్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్. అంత క్యాష్ నువ్వు ఎక్కడ దాచిపెడతావు అనేది ఇంకో క్వశ్చన్. సో దీంతో మనీ లాండరింగ్కి పాల్పడతారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే చాలా క్రైమ్స్ ఉన్నాయి. టెర్రరిజం కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, మనీ లాండరింగ్ కానీ, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అన్నమాట. సో వీటిని డీల్ చేయడం ఏ దేశానికి అంత ఈజీ కాదు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే మనీ లాండరింగ్ సంబంధించి దాదాపు ఎంత డబ్బులు మనీ లాండరింగ్లోకి వెళ్తున్నాయి అనేది 2.67 ట్రిలియన్ $2.67 ట్రిలియన్ మనీ లాండరింగ్ వెళ్తున్నాయి. దాదాపు ప్రపంచ జీడిపిలో 4% ఉంటుందంట మనీ లాండరింగ్ అయ్యే డబ్బు. అంటే ప్రపంచంలో $2.67 ట్రిలియన్ మనీ లాండరింగ్ అంటే 4% ఆఫ్ వరల్డ్ జీడిపి అనమాట. అయితే ఈ మనీ లాండరింగ్లో 3 ప్రధాన స్టెప్స్ ఉంటాయి, 3 ప్రామినెంట్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఈ 3 ప్రధానమైన అంశాలు ఏంటి మనీ లాండరింగ్లో అంటే, ఒకటి ప్లేస్మెంట్. అసలు దొంగ డబ్బులు నువ్వు ఏ విధంగా ఎక్కడికి చేరుస్తున్నావు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్లేస్మెంట్స్లో అది ఏదైనా చిన్న చిన్న కంపెనీస్కి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి చేరుస్తున్నావా, లేకపోతే హవాలా ద్వారా ఇతర దేశాలకు చేరుస్తున్నావా, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది లేయరింగ్. లేయరింగ్ అంటే మనీ ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్ తెలియకుండా వాటిని మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా లేయరింగ్ చేయటం అనమాట. అంటే నీ దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయనుకో, చాలామంది పేరు మీద వాటిని రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో పెట్టుబడి పెట్టించడం, తద్వారా నీకు ఒరిజినల్గా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, తర్వాత ఎంత మొత్తంలో డబ్బులు వచ్చినాయి, అవన్నీ ఏ సోర్సు ఆధారాలు లేకుండా చేయటం అనమాట. మూడోది ఇంటిగ్రేషన్ అంటే వైట్ మనీనిగా బ్లాక్ మనీని కంప్లీట్గా వైట్ మనీగా ఇంటిగ్రేట్ చేసేయటం అనమాట. అంటే జనానికి అర్థం కాకుండా, సోర్స్ కాకుండా ఇది అంత అఫీషియల్ ట్రాన్సాక్షన్ అని తెలిసేటట్టు చేయటం అనమాట. పూర్తిగా కవరప్ చేసేయటం, దీన్ని ఇంటిగ్రేషన్ అంటారు. ఫస్ట్ది ప్లేస్మెంట్, రెండోది లేయరింగ్, మూడోది ఇంటిగ్రేషన్. ఈ 3 పద్ధతుల ద్వారా, ఈ 3 స్టెప్స్ ద్వారా మనీ లాండరింగ్ బేసికల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం గమనించాల్సింది, నిన్న భారత సాలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో ఒక మాట చెప్పారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళ ద్వారా 18,000 కోట్లు వసూలు చేసాం, వాళ్ళు మనీ లాండరింగ్ చేసిన డబ్బులు 18,000 కోట్లు వసూలు చేయగలిగామని చెప్పి. భారతదేశంలో ఇంకా మనీ లాండరింగ్ సంబంధించిన పెండింగ్ కేసులు దాదాపు 67,000 కోట్ల వాల్యూ ఉందంట, 67,000 crores వాల్యూ ఉందంట. భారతదేశంలో ఈ మనీ లాండరింగ్ ఆపడానికి ఏమైనా మెకానిజమ్స్ ఉన్నాయా, దీనికి భయం ఉందా అనేది పెద్ద క్వశ్చన్. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల దగ్గర నుంచి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి మీరందరూ చూసే వింటారు, పనామా పేపర్ లీక్ అని, లేకపోతే స్విస్ బ్యాంక్ అకౌంట్లని, పాండోరా పేపర్ లీక్ అని, చాలా విషయాలు.
వీటన్నిటిలో కూడా ఏంటి అంటే దొంగ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టడం. స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి ఉదాహరణకి, ఇంత ముందు వరకు స్విస్ బ్యాంక్లో ఒక రూల్ ఉండేది, ఎటువంటి పరిస్థితుల్లో ఆ అకౌంట్ డీటెయిల్స్ బయటికి చెప్పకూడదని చెప్పి. సో కాబట్టి స్విస్ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయంటే అవి చాలా వరకు ఇల్లీగల్ డబ్బులే. సో చాలామంది ఫిల్మ్ స్టార్స్ కానీ వీళ్ళు కూడా మీకు ఈ స్విస్ బ్యాంక్లో కానీ లేకపోతే మన పనామా పేపర్స్లో కానీ వీటన్నిటిలో వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ఉంది. ఇంతకుముందు పాతలా ఉండేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, సేమ్ యాక్ట్ 1996. తర్వాత అది 2002లో ఇంకా ఎఫెక్టివ్గా చేశారనమాట. తర్వాత అంతర్జాతీయంగా చూసుకుంటే మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి కొన్ని దేశాలు కలిసి యూరోపియన్ కమిషన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అండ్ కొన్ని దేశాలు కలిపి FATF అనేది ఫామ్ చేసుకున్నాయి 1989లో. ఈ FATF అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఇంటర్నేషనల్గా మనీ లాండరింగ్ ఆపడానికి, మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ వీటన్నిటికి సంబంధించి. మీ అందరూ తెలుసు పాకిస్తాన్ FATFలో గ్రే లిస్ట్లో ఉంది. ఈ మనీ లాండరింగ్లో డబ్బులు కొన్నిసార్లు టెర్రరిజం కానీ లేకపోతే యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ వెళ్తున్నాయి. ఇది కూడా భారతదేశానికి భయమే అనమాట. ఇప్పుడు ఖలిస్తాన్ మూమెంట్కి అది దొంగ డబ్బులు వెళ్ళి అలాంటి మూమెంట్స్కి వెళ్ళి అనుకోండి, అది చాలా కష్టమైంది. ఎందుకంటే అది దేశ భద్రతకు చెందిన విషయం మనీ లాండరింగ్ అనేది కూడా, అంటే ఇండైరెక్ట్గా భద్రతను కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫారిన్ కంట్రీస్లో మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ అవుతున్నాయి. కానీ భారతదేశంలో మనీ లాండరింగ్ కేసులే కంపేర్ చేస్తే చాలా తక్కువ బుక్ అవుతున్నాయి అనమాట. అండ్ మనీ లాండరింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఉదాహరణకి విజయ్ మాల్యా ఉన్నాడు, బ్యాంకుల్లో అప్పులు చేశాడు, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు, వాటిని ఎక్కడ రవాణా చేశాడో తెలియదు, ఆయన వేరే దేశంకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు. మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన డబ్బులు తీసుకుని ఇతర దేశాల పౌరసత్వం డబ్బులు ఇచ్చి కొనుక్కుని మరి ఆ దేశాల్లో ఉండిపోతున్నారు కొంతమంది. అండ్ మనకు తెలుసు ప్రపంచంలో కొన్ని దేశాలని ట్యాక్స్ హ్యావెన్స్ అంటాం, అంటే ఆ దేశంలో పన్నులు చాలా తక్కువ ఉంటాయి లేదా అసలు పన్నులు ఉండవు అనమాట. ఉదాహరణకి మారిషస్. ఇట్లాంటి దేశాల్లో మనకి ఏమవుతుంది, ఇటువంటి దేశాల్లో మన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం స్లోగా పంపిస్తాం అనమాట. ఉదాహరణకి ఒక కాన్సెప్ట్ ఉంది రౌండ్ ట్రిప్పింగ్ అని. రౌండ్ ట్రిప్పింగ్ అంటే ఇక్కడ ఇల్లీగల్గా వచ్చిన డబ్బుల్ని ఇతర దేశాల్లో ఎక్కడైతే పన్నులు చాలా తక్కువ ఉంటాయో ఆ దేశాల్లో ఇన్వెస్ట్ చేసి కొంచెం కొంచెంగా తిరిగి మళ్ళీ భారతదేశానికి రప్పించుకుంటాం అనమాట. ఉదాహరణకి మారిషస్ ఉంది, మారిషస్, లిచెన్స్టీన్ ఇలాంటి దేశాలన్నీ కూడా, కేమెన్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా ట్యాక్స్ హెవెన్స్. ఈ దేశాలకు స్లోగా డబ్బులు పంపించి ఇన్వెస్ట్మెంట్స్ లాగా తిరిగి మళ్ళీ వాటిని మన దేశానికి తెప్పించేసుకోవడం, వైట్ మనీ లాగా. అంటే బ్లాక్ మనీ ఇక్కడ సంపాదించి ఆ డబ్బుల్ని పన్ను ఇక్కడ ఎగవేసి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇతర దేశాల్లో స్లోగా పెట్టుబడులు పెట్టి రకరకాల పేర్లతో రకరకాల షెల్ కంపెనీస్, అంటే కేవలం ఆన్ పేపర్ ఈ కంపెనీస్ నడుస్తాయి, యాక్చువల్లీ బిజినెస్ ఏమి చేయరు, తిరిగి మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చుకోవడం. ఇట్లాంటి వాటిని రౌండ్ ట్రిప్పింగ్స్ అంటారు. సో వీటన్నిటికీ మనకి భారతదేశంలో 2 చట్టాలు ఉన్నాయి. ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, రెండోది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఈ 2 చట్టాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి, కానీ అందరూ దొరకట్లేదు. ఈ 2 చట్టాలని ఎన్ఫోర్స్ చేయడానికి, ముఖ్యంగా ఎకనమిక్ అఫెన్సెస్ మీద ఒక ఉక్కుపాదం తీసుకురావడానికి మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఉందన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇండియాలో, ఎకనమిక్ లాస్ అండ్ టు ఫైట్ అగెన్స్ట్ ఎకనమిక్ క్రైమ్స్, ఆర్థికపరమైన నేరస్తులు నేరగాళ్ళని పట్టుకోవడానికి, ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్కి ఇది మేజర్ చట్టం అనమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్కి వీళ్ళందరికీ తీసుకొచ్చిన మంచి ఇన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనమాట. అయితే మనీ లాండరింగ్ అనేది చాలా కాంప్లెక్స్ అండ్ చాలా తెలివిగా చేసే పని. దానిలో రకరకాల పద్ధతులు కూడా ఉన్నాయి. ఒకటి హవాలా. హవాలా అంటే అసలు గవర్నమెంట్ దృష్టిలోకి ఏది వెళ్ళదు. ఇక్కడ ఒక ఏజెంట్కి నువ్వు ₹1 కోటి ఇచ్చావు అనుకో, వాళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారు. అమెరికాలో వాళ్ళు చెప్పిన టైంకి అక్కడ ఏజెంట్ వెళ్ళి ఆ డాలర్స్ అక్కడ ఇచ్చేస్తాడు. ఏ విధంగా గవర్నమెంట్ కంటపడకుండా ఈ హవాలా ప్యారలల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా అది ఒక ప్యారలల్ సిస్టమ్ అనమాట. తర్వాత మనీ లాండరింగ్లో ఇంకొక పద్ధతి ఏంటంటే మనీని రకరకాల రూపాల్లో కన్వర్ట్ చేయటం కూడా. స్మర్ఫింగ్ అని ఇంకోటి ఉంది. స్మర్ఫింగ్ ఆర్ స్ట్రక్చరింగ్ అంటాం. దీని ఏంటంటే అంత మనీ ఒక చోట పెట్టకుండా రకరకాల పేర్ల ద్వారా రకరకాల అమౌంట్స్లో ఆ మనీని రకరకాల టైమ్స్లో ఇంకో చోటకి చేరవేయటం అనమాట. అంటే మొత్తం మనీ కాకుండా పేర్లు మార్చేసి రకరకాల పేర్లు, రకరకాల మనుషులు, రకరకాల టైమ్స్ అండ్ రకరకాల అమౌంట్స్. ఉదాహరణకి ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, దాన్ని కొంతమంది ₹1 కోటి ట్రాన్సాక్షన్ చేస్తారు, కొంతమంది 50 లక్షలు ట్రాన్సాక్ట్ చేస్తారు. అది కూడా ఒకటే సందర్భంలో చేయరు, రకరకాల టైమ్స్, రకరకాల కంపెనీస్. దీనివల్ల అసలు ఆ మనీ సోర్స్ అనేది అర్థం కాదనమాట, కంప్లీట్గా కనుమరుగైపోద్ది. తర్వాత బల్క్ క్యాష్ స్మగ్లింగ్. బల్క్ క్యాష్ స్మగ్లింగ్ అంటే
చాలా వరకు క్యాష్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి స్మగుల్ చేయటం అనమాట. ఇది కూడా బల్క్ క్యాష్ స్మగ్లింగ్. షెల్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ దొంగ కంపెనీస్, ఇండియా ఇప్పుడు దాని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. కంపెనీస్ యాక్చువల్గా బిజినెస్ చేయవు కానీ ఇన్వాయిసెస్ సృష్టిస్తుంది అనమాట. అంటే కంపెనీ ఎటువంటి వ్యాపారం చేయదు, వ్యాపారం చేసినట్టు రిజిస్టర్స్ ఉంటాయి, ఇన్వాయిస్లు ఉంటాయి, మొత్తం అదంతా బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి. సో ఇలా క్యాష్ ఇంటెన్సివ్ బిజినెసెస్ ఇవన్నీ కూడా మనీ లాండరింగ్లో రకరకాల పద్ధతులు. భారతదేశంలో ఇది ఒక నెక్సెస్ అని చెప్పొచ్చు. క్రిమినల్స్, బ్యూరోక్రాట్స్, తర్వాత మాఫియా అండ్ పొలిటీషియన్స్, బిజినెస్ మెన్ వీళ్ళందరూ కలిసి చేతులు మార్చుకుంటూ ఈ బెట్టింగ్ గేమ్స్ కానీ, స్మగ్లింగ్ కానీ, లేకపోతే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కానీ, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటికీ ఇవి లింక్ అయి ఉంటాయి అన్నమాట. గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. సో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో ఇది ఒక విషియస్ సర్కిల్ అని చెప్పుకోవచ్చు. ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. వీటన్నిటికి మూలం ఏంటంటే మనీ లాండరింగ్, మనీ ఇన్ క్యాష్. మనందరికి తెలుసు, మనకి 2016లో జిఎస్టీ 2016లో మనకి డిమానిటైజేషన్ తీసుకొచ్చిన తర్వాత బ్లాక్ మనీ తగ్గించడానికి పెద్ద ప్రయత్నమే జరిగింది. తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెంచడానికి కూడా ప్రయత్నం జరిగింది. ఎంత పెంచినా సరే ఇండియాలో ఇంకా క్యాష్ ఫ్లో చాలా ఎక్కువ, క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువ. ఎప్పుడైతే నీకు అంత ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్ దొరుకుతాయో, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయో, మనీ లాండరింగ్ కూడా తగ్గించవచ్చు ఇండియా లాంటి దేశంలో. కానీ తగ్గించాలంటే ముఖ్యంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలి, ఎకనమిక్ కనెక్టివిటీ, బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ప్రతి ఎకనమిక్ సిస్టము లాస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలి. మనకు తెలుసు జన్ధన్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి కానీ వాటిలో డబ్బులు మాత్రం లేవన్నమాట. సో కేవలం అకౌంట్స్ క్రియేట్ చేయడమే కాదు, ట్రాన్సాక్షన్స్ కూడా అకౌంట్ ద్వారా వెళ్ళే పద్ధతి తీసుకోవాలి. ప్రతిదానికి కార్డ్ పేమెంట్స్ని, కొత్త కొత్త పేమెంట్ సిస్టమ్స్ని అలవాటు చేయాలి. ఆల్రెడీ మనకు తెలుసు పేటిఎం లాంటివి బాగా సక్సెస్ అయ్యాయి. ఇలాంటి న్యూ మోడ్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ అనేవి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయడం వల్ల కూడా మనీ లాండరింగ్ తగ్గించవచ్చు. లా ఎన్ఫోర్స్ మెకానిజమ్స్ కొంచెం సీక్రెట్ ఆపరేషన్ చేయడం కూడా తగ్గించవచ్చు అనమాట.